ఇది అందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ముఖ్యంగా రోడ్లకు సంబంధించినవి ఎన్ని కోరితే అన్ని ఇస్తున్నారు. మీకు మెదక్లో ఎల్కతుర్తికి సంబంధించినటువంటి రోడ్డు కూడా అట్లనే వచ్చింది. ఏ రోడ్డు కోరితే ఆ రోడ్డు, అసలు అడగడమే ఆలస్యము. అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు డిపిఆర్ ఇవ్వడము, ముందే అన్ని తయారీగా వెళ్ళి ఎట్లా దానికి సంబంధించినటువంటి శాంక్టిటీ ఎట్లా ఉంటుంది అనేటువంటి ముందు నుంచే వెళితే కనుక ప్రిపేర్ అయ్యి వెళ్తే లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయల రోడ్లు శాంక్షన్ చేయించుకోవచ్చు అనేటువంటిది ఉంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. మీరు ఏ ఊరికన్నా వెళ్ళరు, ఏదన్నా ఒక గ్రామాన్ని తీసుకొని ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి, ఆ గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో అది పంచాయతీ భవనం కావచ్చు, లేదంటే సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటివి కావచ్చు, లేదంటే మన్రేగాకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం కావచ్చు, లేదంటే సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే ఆర్థిక సంఘం కావచ్చు, లేదంటే ఎల్ఈడి బల్బులు కావచ్చు, లేదంటే రైతులకు ఇచ్చేటువంటి ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటిది కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటిది కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి మోడీ ఆర్థిక సాయం కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి ఎంఎస్పి కానీ, రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం సేకరణ కానీ, ఇట్లా ఏ అంశం తీసుకున్నా, మహిళలకు సంబంధించినటువంటి స్వయం సహాయక బృందాలకు సంబంధించి కావచ్చు, ముద్ర లోన్లు కావచ్చు, లేకపోతే విశ్వకర్మ యోజన కావచ్చు, ఇట్లా ఏ గ్రామంలో తీసుకున్నా అక్కడ ఒక 100 రూపాయలు లేదంటే ఒక 1,00,000 రూపాయలు వచ్చినంటే 70 నుంచి 80% కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులే. ఊర్లో స్వచ్ఛ భారత్ రోడ్లు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి వేసేటువంటి రోడ్లు కావచ్చు, ఇంకా ఇట్లా ఏది తీసుకుంటే మళ్ళీ ఆర్థిక సంఘం నిధులు సరాసరి, విద్యాశాఖకు సంబంధించిన నిధులు సరాసరి, ఊర్లో ఉండేటువంటి ఏఎన్ఎంకి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ఇప్పుడు ఆయుష్ కేంద్రాలు ఏదో పెట్టారు కదా, ఆయుష్మాన్ కేంద్రాలు, వాటికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, రూర్బన్ నిధులు కావచ్చు, అర్బన్ నిధులు కావచ్చు, లేదంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పథకం కింద వచ్చేటువంటి నిధులు కావచ్చు, ఏదైనా ఒక ఊర్లో ఒక మనిషి పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు పడుకున్నప్పుడు వీధిలో వెలిగేటువంటి ఎల్ఈడి బల్బులతో సహా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే. ఎక్కడైనా సరే పొద్దున లేస్తే మనం పోయేటువంటి కాలకృత్యాలు తీసుకునేటువంటి స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నుంచి మొదలు పెడితే రాత్రి పడుకుంటే మనకు నీడనిచ్చి ఇచ్చేటువంటిది, లేదంటే ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా వస్తున్నటువంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. కాబట్టి దానికి సంబంధించి ఇక హైవేలకు సంబంధించి చెప్పాల్సిందే లేదు, ఇంకా మిగిలిన అనేకమైనటువంటి అంశాలకు చెప్పాల్సిందే లేదు. ఇక్కడ మళ్ళా టూరిజానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు, భద్రాచలంకు 100 కోట్లు ఇస్తే కేసీఆర్ సర్కారు 1 రూపాయిని కూడా యూటిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎక్కడో దుబాకలో కూడవెల్లికి సంబంధించినటువంటి దేవాలయానికి 40 కోట్లు ఇచ్చిర్రు, ఏది టూరిజం కింద. రామప్పకు సంబంధించినటువంటి ఇట్లా తెలంగాణలో ఒక టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చుకుంటే కనుక 100 కోట్ల రూపాయలు మనం అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ మనం చేయము. దానికి సంబంధించి మళ్ళీ ఎందుకంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలే మనకు ముఖ్యంగా ఉంటాయి, కానీ అభివృద్ధి మీద ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్ని 100,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉన్నది. మనకున్నటువంటి ఈ అంశాలను చూసుకోవాలి.